హాయ్ అండి అందరికీ మనం 3 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ కోసం సంబంధించి. సో అందులో మీకు రీసెంట్గా అల్యూమినియం అయిపోయింది. నెక్స్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ కోసం ఉందండి. సో సిల్వర్ కోసం చూసుకుంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ డజంట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఈవెన్ ఎట్ హై టెంపరేచర్. చూడండి, హై టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా మీకు కొన్ని మెటల్స్ మీకు ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వవు. అలాంటి వాటిని మనం ఏమంటామంటే నోబుల్ మెటల్స్ అంటామండి. ఆ నోబుల్ మెటల్స్ ఏంటంటే మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, వెయిట్. వెయిట్ అండి, ఒక్క నిమిషం. క్వశ్చన్ ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే నోబుల్ మెటల్స్ కోసం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. నోబుల్ మెటల్స్ అంటే అవి ఏంటంటే మనకి అంటే దే డు నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ అనమాట. అంటే ఆక్సిజన్తో మనకి రియాక్ట్ అవ్వవు నోబుల్ మెటల్స్ అనేవి. నోబుల్ మెటల్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ గోల్డ్ కానీ, లేదంటే ప్లాటినం కానీ, సిల్వర్ కానీ, ఇంకా చాలా ఉన్నాయండి. సో ఇలాంటివి మనకి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ ఏమిటంటే నోబుల్ మెటల్స్ అండి. సో ఇవి ఏంటంటే మీకు ఆక్సిడేషన్ తెలుసు కదండి. నేను కరోజన్ కూడా మనం నేర్చుకున్నాం కదా. ఆక్సిడేషన్కి కరోజన్కి ఇవి ఒక రెసిస్ట్ అనమాట, అపోజ్ చేస్తూ ఉంటాయి. అంటే మీకు నోబుల్ మెటల్స్ అనేవి ఆక్సిడేషన్ని అపోజ్ చేస్తాయి అండ్ కరోజన్ని కూడా అపోజ్ చేస్తాయి. అంటే దే రెసిస్ట్ ఆక్సిడేషన్ అండ్ కరోజన్ అనమాట. ఇంకా ఏంటంటే ఇవి మనకి దేంతో రియాక్ట్ అవ్వు అంటే లైక్ హీట్తో కానీ, లేదంటే వాటర్, యాసిడ్, బేస్, వీటన్నిటితో కూడా మీకు నోబుల్ మెటల్స్ అండి. నోబుల్ గ్యాసెస్ వేరు. నోబుల్ గ్యాసెస్ అంటే మనకి ఇన్నట్ గ్యాసెస్ అవి మనకి తెలుసు, అది వేరు. నోబుల్ గ్యాసెస్ వేరు, నోబుల్ మెటల్స్ వేరు. నోబుల్ మెటల్స్ అనేవి మీకు హీట్, ఎయిర్, వాటర్, యాసిడ్, బేస్, వీటితో కూడా మీకు ఇక్కడ ఇవి రియాక్ట్ అనేవి కావండి. అండ్ ఇంకా వీటిని మనం దేనిలో యూజ్ చేస్తామంటే లైక్ జ్యువెలరీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెడిసిన్, ఇంకా సోన్స్ ఉన్నాయి. సో వీటిల్లో మనం నోబుల్ మెటల్స్ని యూజ్ చేస్తాం. సపోజ్ మనకి గోల్డ్ ఉందనుకోండి, జ్యువెలరీ యూజ్ చేస్తాం కదా, అలాంటివి అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే నోబుల్ గ్యాసెస్ కోసం మీకు చెప్పాను కదా ప్రీవియస్ క్లాసెస్లో, నోబుల్ గ్యాసెస్ అనేవి మనకి అవి నాన్ మెటల్స్కి రిలేటెడ్. కానీ నోబుల్ మెటల్స్ అనేవి ఇక్కడ ఉన్న నోబుల్ మెటల్స్ అని చెప్పాను కదండి, గోల్డ్ కానీ, ప్లాటినం కానీ, సిల్వర్, ఇలాంటి సోన్స్. సో ఇవన్నీ నోబుల్ మెటల్స్. ఇవన్నీ ఏంటంటే బేస్ మెటల్స్ అండి. నోబుల్ గ్యాసెస్ అయితే మనకి నాన్ మెటల్స్, నోబుల్ మెటల్స్ అయితే మనకి బేస్ మెటల్స్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఏది మనకి రియాక్ట్ అవ్వదు అని అడుగుతున్నాడు కదా. హై టెంపరేచర్ ఉన్నప్పటికీ మనకి ఏవి రియాక్ట్ అవ్వ అంటే నోబుల్ మెటల్స్ అన్ని. అలాంటి వాటిలో మీకు ఏమేమి ఉంటాయని చెప్పాను, గోల్డ్, ప్లాటినం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సిల్వర్ కూడా. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏముందండి, సిల్వర్. ఇది ఎందుకంటే ఇది నోబుల్ మెటల్ కాబట్టి. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 987 చూడండి, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఫార్మ్డ్ వెన్ ఏజీ ప్లస్ అండ్ సిఎల్ మైనస్. చూడండి, ఏజీ ప్లస్ సిఎల్ మైనస్తో కలిపి మీకు ఏమొస్తుందండి, సిల్వర్. ఇంకా ఏమొస్తుందండి, సిల్వర్ క్లోరైడ్ వస్తుంది. ఏజీ ప్లస్ సిఎల్ మైనస్, ఈ రెండు కూడా కలిపి మీకు దేన్ని ఇస్తుందంటే ఏజీసీఎల్ అంటే మనకి సిల్వర్ క్లోరైడ్. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ సి అండి. 988 చూడండి, వాట్ ఆర్ ద 2 కెమికల్స్ యూస్డ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ. చూడండి, ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ కోసం అడిగాడు. సో ఇక్కడ ఏంటి అంటే మీకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కొన్ని చెప్తాను వినండి. మనకి సపోజ్ ఏంటి అంటే ఏజీసీఎల్ అని, నెక్స్ట్ ఏజీబీఆర్ అని, నెక్స్ట్ ఏజీఎఫ్ అని, నెక్స్ట్ ఏజీఐ అని, ఇవన్నీ ఏంటంటే సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ ఫ్లోరైడ్, అలానే సిల్వర్ ఐడైడ్, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ ఏంటంటే మనకి సిల్వర్ హ్యాలైడ్స్ అని చెప్తాము. అంటే ఇవి దేనికి మధ్యనండి అంటే బిట్వీన్, ఇక్కడ సిల్వర్ ఉంది, క్లోరిన్ ఉంది, అంటే బిట్వీన్ సిల్వర్ అండ్ అది కూడా వన్ ఆఫ్ ద హాలోజన్ కదండి. క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, ఇవన్నీ మనకి ఏంటి హాలోజన్స్. సో ఇది ఏజీసీఎల్ అనేది ఏంటండి బిట్వీన్ సిల్వర్ అండ్ వన్ ఆఫ్ ద హాలోజన్. అలానే సిల్వర్ అండ్ బ్రోమిన్ కూడా ఏంటి సిల్వర్కి అండ్ హాలోజన్కి మధ్యలో ఉన్నవి. సో అంటే వాటి మధ్య ఉన్నవి ఇవన్నీ. సో ఏజీసీఎల్, ఏజీబీఆర్, ఏజీఎఫ్, ఏజీఐ, వీటన్నిటిని మనం సిల్వర్ హ్యాలైడ్స్ అని చెప్తాము. సో సపోజ్ చూడండి, మనకి సిల్వర్ నైట్రేట్ తీసుకున్నాం అనుకో, AgNO3 ఉంది కదా, జస్ట్ వెయిట్. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ నేను ఒక్కొక్కటి లైట్గా చెప్తాను. సపోజ్ AgNO3 ఉంది. AgNO3 అంటే ఏంటంటే సిల్వర్ నైట్రేట్ అనమాట. ఇది మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఇట్ అపియర్స్ లైక్ కలర్లెస్ ఆర్ వైట్ అనమాట. అంటే ఇది మీకు వైట్ కలర్లో కానీ, లేదంటే కలర్లెస్లో ఇది మనకి చూస్తే కనిపిస్తుంది. అండ్ ఈ AgNO3 అంటే సిల్వర్ నైట్రేట్, వీటి యొక్క యూజెస్ చూసుకుంటే మీకు క్లీనింగ్ కానీ, లేదంటే వాషింగ్ కానీ, డిటర్జెంట్స్లో కానీ, లేదంటే ఇంకా మనకి డ్రగ్ ప్రోడక్ట్గా అంటే ఏంటంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్స్లో కూడా, వీటిలో కూడా మనం సిల్వర్ నైట్రేట్ని యూజ్ చేస్తాం. అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను నార్మల్గా. అదే మనం ఏజీసీఎల్ తీసుకున్నాం అనుకోండి, ఏజీసీఎల్ అంటే ఏంటి, సిల్వర్ క్లోరైడ్ మనం దేనిలో యూజ్ చేస్తాం అంటే మెడిసిన్స్లోని. అలానే ఇక్కడ సిల్వర్ అనేది ఉంది కదండి, ఈ సిల్వర్ యొక్క సాల్ట్స్ని మనం ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్స్లో యూజ్ చేస్తాం. యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు సపోజ్ మనకి అల్లాయ్ తెలుసు కదండి, అల్లాయ్ని తయారు చేసేటప్పుడు కూడా మనకి మిర్రర్స్ని పాలిష్ కూడా మనం ఈ సిల్వర్ని యూజ్ చేస్తుంటాం. అంటే సో ఇది సిల్వర్ క్లోరైడ్ కోసం. అదే మనకి AgBr అంటే సిల్వర్ బ్రోమైడ్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని కూడా ఫోటోగ్రఫీలో యూజ్ చేస్తాం. అంటే సిల్వర్ క్లోరైడ్ని యూజ్ చేస్తాం,
సిల్వర్ బ్రోమైడ్ కూడా మనం దేంట్లో అంటే ఫోటోగ్రఫీలో యూజ్ చేస్తాం. అండ్ ఇంకా మనకి సిల్వర్ బ్రోమైడ్ అనేది ఏంటంటే అది ఒక లైట్ సెన్సిటివ్ గ్లాస్ అనమాట. ఇవి మన సెమీ కండక్టర్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ సిల్వర్ అయోడైడ్ చూడండి, ఏజీఐ ఉంది కదా, సో సిల్వర్ అయోడైడ్ని చూసుకుంటే అది మనకి వెదర్ మోడిఫికేషన్ అప్లికేషన్స్లో మనం దాన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇంక ఇది మనకి ఏంటంటే ఒక సిల్వర్ అయోడైడ్ అనేది ఒక యాంటీసెప్టిక్ మెటీరియల్ అండి. అండ్ ఇది ఏంటంటే మీకు ఇంతవరకు మనకు గుర్తుంచుకోండి చాలు సిల్వర్ అయోడైడ్ కోసం. సో మనకి ఇక్కడ దేనికోసం అడిగాడంటే ఫోటోగ్రఫీ కోసం మనం దేన్ని యూజ్ చేస్తామంటే ఓన్లీ సిల్వర్ క్లోరైడ్ అండ్ సిల్వర్ బ్రోమైడ్ యూజ్ చేస్తాం. అండ్ మీకు ఏజీఎఫ్ కూడా ఇందాక చెప్పాను సిల్వర్ ఫ్లోరైడ్ అని చెప్పి. సో దాన్ని మనకి ఏంటంటే ఫుడ్ ప్యాకేజింగ్లో కానీ పేపర్ ప్లేట్స్లో కానీ ఇలాంటి వాటిలో యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఫోటోగ్రఫీకి సంబంధించి మనం దేన్ని యూజ్ చేస్తామంటే సిల్వర్ క్లోరైడ్ అండ్ సిల్వర్ బ్రోమైడ్. అది ఉన్న ఆప్షన్ ఏంటంటే బి. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ కాంపౌండ్స్ ఆర్ యూజ్. చూడండి ఇక్కడ కూడా మనకు ఆల్రెడీ తెలుసు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో మనం ఏ మెటల్ని యూజ్ చేస్తామండి, ఓన్లీ సిల్వర్ని యూజ్ చేస్తాం. ఆప్షన్ డి. సారీ అండి, సిల్వర్ అని చెప్పి నేను మీకు ఏఎల్ అని పెట్టాను కదండి, ఏఎల్ అంటే అల్యూమినియం కదా, సారీ సిల్వర్ని యూజ్ చేస్తాను. నేను చెప్పడం సిల్వర్ అని చెప్పాను, బట్ ఇక్కడ ఆప్షన్ డి అని చెప్పాను, ఎందుకంటే ఏ అని చూడగానే నేను పొరపాటుని ఇది సిల్వర్ అనుకున్నా అండి. సో సిల్వర్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 990 చూడండి, డాష్ ఇస్ ఫౌండ్ ఇన్ నేచర్ యాజ్ ఎ ఫ్రీ ఎలిమెంట్. మనకు తెలుసు కదండి ఫ్రీ ఎలిమెంట్గా మనకి ఏమేమి దొరుకుతాయంటే, సపోజ్ చూడండి మనకి సోడియం కానీ ఇక్కడ ఉన్న చూడండి మీకు ఆల్రెడీ నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను. సపోజ్ మనకి గ్రూప్ 1 తీసుకున్న సోడియం, పొటాషియం ఇలాంటివన్నీ తెలుసు కదా, కాల్షియం, అల్యూమినియం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కొద్ది రియాక్టివిటీలో హైగా ఉంటుంటాయి కాబట్టి అవి ఏంటంటే మనకి ఫ్రీ ఎలిమెంట్గా మనకి అవి ఎగ్జిస్ట్ కావు, ఎందుకంటే వాటికి రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి అవి మనకి సరౌండింగ్స్లో ఉన్న వాటితో అవి ఈజీగా అవి వేరే కాంపౌండ్స్ను ఫామ్ చేసేస్తూ ఉంటాయి కదండి. సో వేరే కాంపౌండ్స్తో కలిపి వేరేగా ఇంకా ఫామ్ అయిపోతుంటాయి. సో ఇవి మనకి ఫ్రీ స్టేట్లో ఎగ్జిస్ట్ కావు. బట్ ఇక్కడ సిల్వర్ అనేది ఏంటంటే లెస్ రియాక్టివిటీ కాబట్టి అది మనకి ఏంటంటే ఫ్రీ స్టేట్లోని దొరుకుతుంది, అలానే కంబైన్ స్టేట్లో కూడా దొరుకుతుంది, ఎందుకంటే దానికి లో రియాక్టివిటీ వల్ల. సో ఇక్కడ ఏంటంటే సిల్వర్ అండి, సిల్వర్ అనేది ఆప్షన్ ఏ. నెక్స్ట్ 991, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ యూజ్ టు ఫోటో ఫిల్మ్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి, ఫోటో ఫిల్మ్స్లో మనం దేన్ని యూజ్ చేస్తామండి, సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ క్లోరైడ్ కోసం చెప్పాను కదా, సో సిల్వర్ని యూజ్ చేస్తాం, ఆప్షన్ బి. నెక్స్ట్ 992, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నోబుల్ మెటల్. ఆల్రెడీ మనం ఇది నోబుల్ మెటల్ అనేది మనకి ఏంటంటే చెప్పాను కదా ఇందాక మీకు సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఇలాంటివన్నీ. సో ఇక్కడ ఏంటండి సిల్వర్, ఆప్షన్ బి. 993, వెన్ సిల్వర్ క్లోరైడ్ ఈజ్ కెప్ట్ ఇన్ సన్లైట్. చూడండి సిల్వర్ క్లోరైడ్ని ఎప్పుడైతే మనం సన్లైట్లో ఉంచుతామో అప్పుడు అది మీకు దేన్ని ఫామ్ చేస్తుందంటే సిల్వర్ క్లోరైడ్ కదండి. సో సిల్వర్ క్లోరైడ్ అంటే AgCl. దీన్ని మీరు లైక్ సన్లైట్లో మీరు ఉంచేటప్పుడు అది ఏం చేస్తుందంటే సిల్వర్ని అండ్ క్లోరిన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుందండి. ఓకేనా. సో ఇది మీకు ఎలా ఫామ్ అయిపోతుంది, సిల్వర్ మెటల్ అండి, సిల్వర్ అనేది ఒక మెటల్ అండ్ క్లోరిన్ గ్యాస్ గానే మీకు అక్కడ ఫామ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి, సిల్వర్ మెటల్, సిల్వర్ అయాన్ కాదండి, సిల్వర్ అనేది మెటల్. సో ఇక్కడ సిల్వర్ మెటల్, ఆప్షన్ సి. నెక్స్ట్ అలాంటిదే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నేను మీకు ఇది కూడా ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు చెప్పానండి, మెటల్స్, నాన్ మెటల్స్, వీటన్నిటిలో కూడా మెటల్స్కి మీకు బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో సిల్వర్ కదండి. సిల్వర్ అనేది మనకి బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని బాగా పాస్ చేస్తుంది తన నుండి. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ డి. ఇది మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తాను మీతో. సో 995, ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్ 995, వెన్ సిల్వర్ బ్రోమైడ్ ఈజ్ ఓకే, ఇందాక మనం సిల్వర్ క్లోరైడ్ కోసం చూసాం, ఇప్పుడు సిల్వర్ బ్రోమైడ్ అంటే AgBr అండి. దీన్ని మీరు సన్లైట్లో కనుక ఉంచితే ఇది మీకు ఎలా ఫామ్ అవుతుందంటే సిల్వర్ గాను అండ్ బ్రోమిన్ గాను ఫామ్ అవుతుందండి. బ్రోమిన్ అనేది గ్యాస్ అనమాట, బ్రోమిన్ గ్యాస్ గాను అండ్ సిల్వర్ అనేది మనకి మెటల్ గాను ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి, సల్ఫైట్ ఈస్ ఫామ్డ్, అయోడిన్ ఈస్ ఫామ్డ్, క్లోరిన్ గ్యాస్ ఈస్ ఫామ్డ్, బ్రోమిన్ గ్యాస్ ఈస్ ఫామ్డ్. ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందండి, బ్రోమిన్ గ్యాస్, ఆప్షన్ డి. నెక్స్ట్ లాస్ట్ బిట్, ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈస్ ద మోస్ట్ మెలీబుల్. నేను మీకు ఇది కూడా చెప్పానండి, మెలీబుల్ ప్రాపర్టీ అండ్ డక్టైల్ ప్రాపర్టీ ఇవన్నీ నేను మీకు మెటల్స్, నాన్ మెటల్స్ అవన్నీ మెటలాయిడ్స్ వాటన్నిటిలో కూడా డిస్కస్ చేశాను కదండి. మెలీబిలిటీ అంటే ఏంటంటే మనకి అక్కడ అవి ఒక థిన్ షీట్గా, ఇప్పుడు గోల్డ్ అనేది ఉంది, దాన్ని బాగా మనం కొట్టేటప్పుడు ఇంకా థిన్ షీట్స్గా ఫామ్ అవుతుంది కదండి. సో మీకు బెస్ట్ మెలీబుల్ ప్రాపర్టీ ఉన్న కూడా నేను మీకు అక్కడ చెప్పాను, గోల్డ్, సిల్వర్ ఇలాంటివన్నీ కూడా. సో ఇక్కడ మనకున్న ఆప్షన్ బట్టి సిల్వర్ అండి, ఎందుకంటే సిల్వర్ని మీ ఇంకా గట్టి కొట్టిన కొద్దీ మీకు ఇంకా థిన్ షీట్గా ఫామ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఆప్షన్ డి. సో ఇక్కడితో మీకు ఈ టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ కోసం. సో చూసేద్దాం, ఎందుకంటే వీడియో చాలా తక్కువ టైం అయింది కాబట్టి. సో గోల్డ్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్రీ స్టేట్. ఇది కూడా మనకు తెలిసిన బిట్టే రిపీటెడ్గా అడుగుతున్నాడు చూడండి. సోడియం కానీ అండ్ పొటాషియం కానీ కాల్షియం కానీ ఇవన్నీ మనకి హై రియాక్టివిటీ కాబట్టి ఫ్రీగా దొరకవని చూసుకున్నాం. గోల్డ్ అనేది మనకి రియాక్టివిటీ అంటుండదు కాబట్టి సో ఇది మనకి ఫ్రీ స్టేట్లో దొరుకుతుంది. ఇక్కడ ఆప్షన్ బి.
నెక్స్ట్ 998 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మేలేబుల్ మెటల్. చూడండి మీకు మేలేబుల్లో మీకు అక్కడ కూడా చెప్పాను మీకు ఒకసారి ప్రీవియస్ ఎన్సీఆర్టీలో చెప్పినప్పుడు చెప్పాను గోల్డ్ సిల్వర్. గోల్డ్ అనేది మీకు ఆప్షన్లో లేకపోతే సిల్వర్కి ఇవ్వాలి మన ప్రిఫరెన్స్. ఇందాక మనకు ఒక క్వశ్చన్లో వచ్చింది మేలేబుల్ మెటల్ అని చెప్పి, అక్కడ మీకు సిల్వర్ అని చెప్పాను ఎందుకంటే అక్కడ మీకు ఆప్షన్ గోల్డ్ అనేది ఇవ్వలేదు. సో సిల్వర్ గోల్డ్ అనేది ఇచ్చాడు అనుకోండి, మీకు ఇందాక కూడా నేను మాటలో చెప్పాను బెస్ట్ మేలేబుల్ మెటల్ అంటే మనకి అది గోల్డ్ అని చెప్పి, ఎందుకంటే గోల్డ్ని మనం ఎంతగా కొడుతున్నా ఇంకా తిని షీట్గానే ఫామ్ అవుతుంది. సిల్వర్కి కొద్దిగా తక్కువ ఉంటుంది ఆ ప్రాపర్టీ. సో గోల్డ్ అనేది సిల్వర్ అనేది రెండు ఆప్షన్లు ఇస్తే మనం గోల్డ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. గోల్డ్ అనేది ఇవ్వకపోతే సిల్వర్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ 999 వాట్ డస్ లైమ్ మేక్ బై రియాక్టింగ్ విత్ క్లోరిన్. చూడండి ఇక్కడ మనకి లైమ్ అంటే నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేస్తూనే వచ్చాను లైమ్ అంటే ఏంటని. అది మీ క్లోరిన్తో కలిపి మీకు ఏమిస్తుందంటే బ్లీచింగ్ పౌడర్ని ఇస్తుందండి. బ్లీచింగ్ పౌడర్ అంటే మీకు ఫార్ములా చెప్పాను CaOCl2. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 1000 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ అరమ్. చూడండి అరమ్ అనేది ఏంటంటే మనకి గోల్డ్ యొక్క లాటిన్ నేమ్ అండి. సో గోల్డ్ అని అంటాం. ఆప్షన్ బి. నెక్స్ట్ చూస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూడండి ఇందులో మనకి ఏది డిఫరెంట్ అంటే అక్వామెరిన్ కానీ రూబీ టోపాజ్ వీటన్నిటితో పోల్చుకుంటే మనకి ఎవరనేది డిఫరెంట్ అంటే గోల్డ్. అంటే గోల్డ్ అనేది మీకు బోత్ అంటే నార్మల్గా స్టేట్లో అంటే ఫ్రీ స్టేట్లోనే దొరుకుతుంది అండ్ కాంబినేషన్లో కూడా మనకి అది దొరుకుతుంది. ఇది ఒకటే మనకి డిఫరెంట్ అని. సో నెక్స్ట్ 1002 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ మోస్ట్ మేలేబుల్. ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను సిల్వర్. ఇక్కడ మన గోల్డ్ అనేది రేట్ కటికి ఇక్కడ మన సిల్వర్కి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆప్షన్ డి. నెక్స్ట్ 1003 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ మేలేబుల్. చెప్పాను కదండి ఇప్పుడే మీకు గ్రేటెస్ట్ మేలేబుల్ ఏమవుతుంది మనకి గోల్డ్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ గోల్డ్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకి గోల్డ్ అనేది మీకు చెప్పాను ఆల్రెడీ అక్కడ క్లాస్లో కూడా చెప్పాను ఎన్సీఆర్టీస్లోని. గోల్డ్ అనేది మనకి దేంట్లో సాల్యుబుల్ అవుతుందంటే అక్వా రీజా అని నేను మీకు అక్కడ చెప్పాను. అక్వా రీజా అనేది మీకు దేంట్లో ఉంటుంది అంటే దేని యొక్క అది కాంబినేషన్ అని కూడా మీకు చెప్పాను. అదొక మిక్చర్ అనేది అదే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HCl అండ్ ఇంకోటి ఏంటంటే నైట్రిక్ యాసిడ్ అంటే HNO3. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ అని కూడా నేను మీకు చెప్పాను. సో వాటి రేషియో ఎలా ఉంటుందంటే 3:1 రేషియో అని మనం ప్రీవియస్ బిట్స్లో కూడా డిస్కస్ చేసాం కదండి. సో వీటిల్లో మాత్రమే మనకి గోల్డ్ కానీ లైక్ ప్లాటినం కానీ ఇలాంటివన్నీ వీటిలోనే మనకు అక్కడ డిజాల్వ్ అవుతాయి, వేరేగా డిజాల్వ్ అనేది కావు. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ డాష్ ఇస్ ద మోస్ట్ డక్టైల్ మెటల్. డక్టైల్ మెటల్ కూడా నేను మీకు చెప్పానండి. మేలిబిలిటీ అంటే ఏంటంటే మనకి థిన్ షీట్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి మనం ఎంత కొడుతున్న కొద్దీ. కానీ అదే మనకి డక్టైల్ ప్రాపర్టీ అంటే ఏంటండి అది కూడా నేను మీకు చెప్పాను. డక్టైల్ అంటే అనేది ఏంటంటే మనం వాటిని ఎంత బెండ్ చేసినా సరే మనకి ఎటువంటి బ్రేక్ అనేది అవ్వనమాట వాటిలో. ఇది కూడా నేను మీకు ప్రీవియస్లో డిస్కస్ చేశాను. సో ఇక్కడ మనకి డాష్ ఇస్ ద మోస్ట్ డక్టైల్ మెటల్ అంటే ఏంటంటే మనకి గోల్డ్ అండి. ఎప్పుడైనా మనకి గోల్డే వస్తుంది. సో ఇక్కడ గోల్డ్ అనేది ఏంటంటే గోల్డ్ సింబల్ AU ఆరం అంటాం కదా. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ ఇక్కడతో మనకి 2 టాపిక్స్ అయిపోయింది. సో పొటాషియం అండ్ ఇంకొక టాపిక్తో కలిపి రేపు మీ ముందుకు వస్తాను. సో అలా టేక్ కేర్, బాయ్.